జనగామ జిల్లా జఫర్గఢ్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు నచ్చుతున్నాయి, కానీ ప్రతిపక్షాలకు నచ్చడం లేదని మండిపడ్డారు. నల్లికుట్ల ముచ్చట్లకు కల్వకుంట్ల కుటుంబం పాల్పడుతోందన్నారు. మంచి చేస్తే పొగడకు పోయినా పర్వాలేదు కానీ అడ్డుకునే విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. మోదీ పతనం ప్రారంభమైందని, భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని కావటం ఖాయమన్నారు. మనం ఈ మధ్య కాలంలో చేసిన ప్రతి ఒక్క పథకము ప్రజలకు నచ్చుతుంది కానీ ప్రతిపక్షాలకు నచ్చట్లే సమస్య. అది ఒక మిస్ వరల్డ్ అనేది పెడితే అక్కడేదో చేసిందని చెప్పి అదొక పంచాయతీ. మనం ఇథనాల్ ఒక ఫ్యాక్టరీ పెడితే అది మంచిగా అవుతుందంటే అక్కడ దాంట్లో ఒకరిని పెట్టేసి, లాగచెర్ల అంటే అక్కడ ఒకరిని పెట్టేసి, దీంట్లో ఇదంతా ఎవరి నల్లిపుట్ల ముచ్చట్లంతా చేస్తుందంటే మళ్ళా కల్వకుంట్లోళ్ళే. మరి మోడీ గారి పతనం మొదలైంది. రేపు రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మెరుగవుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం.